పప్పుచారుని ఇలా టేస్టీగా చేసుకోండి. చాలా బావుంటుంది. వర్షాకాలంలో వర్షం పడుతుంటే వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముందుగా కుక్కర్‌లోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని 2, 3 సార్లు వాష్ చేసి 3 గ్లాసులన్ని వాటర్ పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో 5, 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని వెజిటబుల్స్ ఏం లేకున్నా సరే అండి ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కాస్త ఇంగు వేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుందండి. ఇప్పుడు ఉడికిన పప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ నానబెట్టుకున్న చింతపండు కూడా పోసుకొని బాగా ఉడికిన తర్వాత ఇలా పొంగొచ్చే టైంకి మనం ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.